కొంచెం కూడా బోర్ కొట్టదా? స్టీమ్ ఐరన్ బెస్టే కానీ ఎందుకో కొంచెం నాకు భయం వేస్తుంటుంది. వీళ్ళ సౌండ్ బుసు బుసు కొడుతుంది చూసారా? వీళ్ళ సౌండ్ బుసు బుసు కొడుతుంది చూసారా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. రెడీ అయిపోయాను. ఇలా ఎలా ఉంది, ఎలా ఉంది? చీజ్, బటర్, బ్రెడ్, అమూల్ జామ్. ఓకే ఓకే. అక్కడ జ్యోతిరెడ్డి గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏం పర్లేదు, పైది నీకు కిందది నాకు. హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ఈరోజు మళ్ళీ వచ్చేసాను ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోకి అనమాట. సో ఒక 5-6 months అయిందా, కరెక్ట్గా గుర్తులేదు. అంటే అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డ సీరియల్కి వెళ్ళాను. సో ఈ సీరియల్కి పలుకే బంగారమ్మాయి అన్న సీరియల్ స్టార్ట్ అయ్యాక రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ సీరియల్ తరపున అంటే ఆ సీరియల్ తరపున వచ్చానా, లేక నన్ను పిలిచారా? నార్మల్గా సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఏదో న్యూ ఇయర్ ఏదో సంథింగ్ అంతా చెప్పారు. ఇంకా అంతా నాకు తెలియదు, ఎవరున్నారో కూడా నాకు ఇంకా తెలియదు. అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది. సో సీరియలా లేకపోతే మా టీవీ కాబట్టి ఏదైనా ఓకే అలా వచ్చానమాట. నేనైతే మా సీరియల్ కాబట్టి మా సీరియల్ గురించి చెప్పుకోవాలి కదా. ఆబ్వియస్లీ నేను చేస్తున్న సీరియల్ గురించి, నేనున్న సీరియల్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి కాబట్టి పలుకే బంగారం అని నేను అనుకుంటున్నాను. కాకపోతే అలా వచ్చేసాను అనమాట. సో ఫన్గా హ్యాపీగా జరుగుతుంది ఆబ్వియస్లీ, ఎప్పుడు జరిగినట్టే. కానీ ఏంటి ఇంకా పిలవలేదు అని అనుకుంటున్నాను. యాక్చువల్గా 5-6 months అయిపోయింది, ఇంకా మళ్ళీ రాలేదు అనేసి మొత్తానికి అయితే వచ్చేసాను. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు కూడా చూస్తూ ఉండండి. నేను ఎప్పుడు మేకప్ వేసుకుంటూనే ఉంటాను, మేకప్ మాత్రం ఇప్పుడు చూపించట్లేదు. ఇక్కడ ఎప్పుడు మేకప్తోనే ఏదన్నా ఒకటి చేసి చూపిస్తూ ఉంటుంది. సగం మేకప్లో ఉంటుంది, లేదా ఐ షాడో వేసి కూడా చూపిస్తుంది. కానీ మేకప్ మాత్రం పూర్తిగా చూపించట్లేదు అనుకుంటున్నారు కదా మీరు. అలా అనుకోకండి, చూపిస్తాను. నేను ఎవ్రీ టైం అనుకుంటున్నాను నా మేకప్తో ఒక సపరేట్గా వీడియో బ్లాగ్ చేసి పెట్టాలి అని. అదేంటో అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. ఎందుకు సెట్ అవ్వట్లేదో నాకు కూడా తెలియట్లేదు ఏంటో మరి. అంటే అది సిచ్యువేషన్ కూడా ఆ టైంలో ఏదైతే ఉందో ఆ వీడియోలు చేసి పెట్టడం వల్ల ఇది కుదరట్లేదు. కాకపోతే ఇది డెఫినెట్గా చేస్తాను. నేను ఏం వాడతాను, ఎలా వేస్తాను, ఏంటి అనేది కూడా చెప్తాను. ఏమైనా టిప్స్ ఉంటే కూడా దాంట్లోనే చెప్పేస్తాను మీకు. సో డెఫినెట్గా అది కూడా చేస్తాను. కొంతమంది నన్ను తిట్టుకుంటున్నారు, మేము అడిగినా చేయట్లేదు అది అని. సిచ్యువేషన్ని బట్టి నేను ఆ టైంలో ఏముందో దాన్ని బట్టే చేస్తాను. దయచేసి నన్ను ఎవరు తిట్టుకోకండి. అన్ని వీడియోలు చేస్తాను, కొంచెం లేట్గా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే అదే చెప్పాను కదా, ఇప్పుడు ఫెస్టివల్ వచ్చేది, ఫెస్టివల్ సంబంధించింది దానికి సంబంధించి చేయాలి. ఏది ఉంటే ఆ సీజన్ని బట్టి చేయాలి కాబట్టి సీజన్ వైజ్గా వెళ్తున్నాను. కాకపోతే అన్నీ చేస్తాను. నేను వీక్లీ 1 వీడియో పెట్టడం వల్ల లేట్ అయిపోతుంది, అదర్వైజ్ అంతకు మించి ఏం లేదు. ఒకవేళ 2 వీడియోస్ పెడితే మాత్రం అన్ని వీడియోస్, మీరు అడిగిన వీడియోస్ కూడా నేను పెడతాను. ఎందుకంటే కొంతమంది నన్ను తిట్టుకుంటున్నారు, నన్ను మరీ తిడుతున్నారు, ఇన్స్టాలో కూడా పెడుతున్నారు పర్సనల్గా. మేము అడిగినే చేయట్లేదు, మీకు అర్థం కావట్లేదు, ఫ్యాన్స్ హర్ట్ చేస్తున్నాను. నేను ఎవరిని హర్ట్ చేయట్లేదండి, ప్లీజ్ నన్ను మీరు అర్థం చేసుకోండి. అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్గా అన్ని వీడియోలు చేస్తాను, ఓకేనా? సో అదే అండి. సో నేను రెడీ అవుతున్నాను, కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయి కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకోవాలి కదా, మళ్ళీ టైం దొరకదు. అవన్నీ తీసుకున్నాక ఈ షూటింగ్ అంతా కూడా మీకు కూడా నేను చూపిస్తాను, ఓకే? ఈ అబ్బాయి పేరు సీను, చాలా బాగా చేస్తున్నాడు. అంటే నీట్గా అనిపిస్తుంది నాకు ఎందుకో చూడగానే. ఎందుకో అమ్మాయిల కంటే కొంచెం అబ్బాయిలు కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తారు కదా. ఎందుకో అమ్మాయిల కంటే కొంచెం అబ్బాయిలు కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తారు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? యాక్చువల్లీ అమ్మాయిలకి పేషెన్స్ ఎక్కువ అంటారు, ఈ హెయిర్ డ్రెస్సింగ్ విషయంలో మాత్రం అబ్బాయిలకి ఎక్కువ పేషెన్స్. నిజంగా నైస్, బాగుంది. ఇంకా పూర్తి అయ్యాక కంప్లీట్గా చూపిస్తా, ఓకేనా? మా డ్రెస్ ఎక్కడ కాల్ చేస్తాడో అనుకున్నాను నేను, కానీ ఇంకా అది అట్లాగే ఉంది. అది ఒకసారి మళ్ళీ నేను చూసి దాన్ని ఐరన్ చేయాలి. నాకు ఇంకా టెన్షన్ వస్తుంది, ఇంకా ఐరన్ కాలేదు ఆ డ్రెస్. కాకపోతే ఉడతలుగా ఉంది. న్యూ డ్రెస్ అంటే ఎవరైనా నమ్ముతారా అలా ఉంది. న్యూ డ్రెస్ అంటే ఎవరైనా నమ్ముతారా అలా ఉంది. కొంచెం కూడా బోర్ కొట్టదా? సో నేనే ఐరన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలంటే కొంచెం నాకు భయం వేస్తుంది. సో నాకే స్టీమ్ ఐరన్ ఇచ్చేసేయండి అంటే నాకు ఇచ్చారు. సో మా సంతుని చేయమంటే మా సంతు ఏదో దగ్గరగా పెట్టి చేస్తుంటే భయం వేసింది.
ఎందుకంటే న్యూ డ్రెస్ ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, అందుకని కొంచెం భయం వేసి నేనే దగ్గర నుండి చేసుకుంటానని నేనే చేస్తున్నాను అనమాట. స్టీమ్ ఐరన్ బెస్టే కానీ ఎందుకో కొంచెం నాకు భయం వేస్తుంటుంది. వీళ్ళ సౌండ్ బుసు బుసు కొడుతుంది చూసారా, వీళ్ళ సౌండ్ బుసు బుసు కొడుతుంది చూసారా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. పాము పెట్టినట్టు ఇట్ల దగ్గర నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది అలా బుసు కొడుతుంటే. నాకు స్ట్రైట్నింగ్ పెట్టుకోవాలన్నా కర్స్ పెట్టుకోవాలన్నా హీట్ చేయాలంటేనే భయం వస్తుంది. ఏమో డ్రెస్సులు ఇలా ఉంటాయి. అంతగా కాలిస్తే మాత్రం అప్పుడు అంతగా కాలిస్తే కర్రీ అవుతుంది అనమాట, అంతగా కాలిస్తే కర్రీ అవుతుంది అనమాట. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సిల్కీగా స్ట్రైట్గా అవ్వాలన్నా కాల్చాలి, అంతే కదా. కర్రీ అవ్వాలన్నా కాల్చాలి. న్యాచురల్గా ఇలా ఉంటే ఎంత బాగుండేది. రెడీ అయిపోయాను. ఇలా ఎలా ఉంది, ఎలా ఉంది. ఫస్ట్ కొంచెం లైట్గా వేస్తాను, మరి ఓవర్ తగ్గకుండా. తర్వాత హౌ ఇస్ మై డ్రెస్ అంటే ఆల్రెడీ మీరు చూసారు, రెడీ చేసుకుంటాను. యా నీకు చెప్పలేదు కదా నేను, మా అక్క నాకు బర్త్డేకి ఇప్పించింది ఆ డ్రెస్, ఈ డ్రెస్. అప్పుడు మీరు చూసారు కదా బర్త్డేకి, నేను అది ఇప్పుడు వేసుకున్నాను అనమాట. జాకీ గారు హాయ్ హాయ్, మంచి యాక్టర్. దాన్ని అలాగే మీరు యూట్యూబ్లో కూడా బాగా ఆదరించండి, బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాలేదు తను రాలేదు, షూట్లో సడన్గా చెప్పారు. మీరన్నా రాదంటే నేను ఆలోచించాను. సరే wishing you a very happy new year. Welcome to 2024. సో ఈరోజు ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోకి వచ్చేసాం అనమాట. ఎవరెవరు అనుకుంటున్నారు? సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనమాట. సో మాకు టగ్ ఆఫ్ ఫర్ వార్ జరగబోతుంది. సో అదంతా ప్రోగ్రామ్ మీరు కూడా చూసి అలాగే ఎంజాయ్ చేయండి. ఓకే, అలాగే ప్లే మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చీజ్ బటర్ బ్రెడ్ అమూల్ జామ్, అమూల్ జామ్. ఓకే ఓకే. అక్కడ జ్యోతిరెడ్డి గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కనిపించిందా అది? కనిపించిందా అది? ఏం పర్లేదు, పైది నీకు కిందది నాకు. నాకు చిన్న డౌట్, ఇది యాక్చువల్గా ఏమంటారు, కూలా హీటా ఈ ఫ్రూట్? సూపర్ గా ఉంటది, తింటారా? జాతి గారు, సో మేము ఇక్కడ ఎందుకు కలిసామనంటే 90 వర్సెస్ 20. సో మేము ఇక్కడ ఎందుకు కలిసామనంటే 90 వర్సెస్ 20. అబ్బో కమలాసన్. 1990 వర్సెస్ 1920. అంటే నేను 90 నుంచి 20కి వచ్చాను. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే వీళ్ళు స్టార్ మా పరివార్లో 90 వర్సెస్ 20 ప్రోగ్రామ్ చూడాలి. తప్పకుండా మర్చిపోకుండా తప్పకుండా చూడండి. విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2024. 23 ఉంటుందేమో అనుకున్నారా? అంటే వాళ్ళు 31st నైట్ కదా పార్టీ, 29th నుంచి స్టార్ట్ చేస్తారు పార్టీ. హ్యాంగ్ అవుట్ లో ఉన్నారా? మేనేజ్ చేశారు.
ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షో ఇలా జరిగిందన్నమాట. ఓకే, ఇంక కొంతమందిని కలవాలి. సో అందరూ బిజీగా ఉన్నారు. సో కలవలేదు. అక్కడ వరకే హాయ్ బాయ్ చెప్పేసుకుని ఇంకా బయలుదేరమాట. సో చాలా బాగా జరిగింది 31st నైట్. సో మీరు ఆల్రెడీ షో చూసేసారు కాబట్టి మేము ఇంకా ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. అంటే కొంచెం లెంతీగా ఎపిసోడ్స్ జరిగింది, ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి అంత లెంతీగా జరిగింది. కానీ బోర్ ఎక్కడ లేదు, చాలా చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో అది అనమాట. సో ఇంకేముంది, తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పుడు మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పోతని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నా ఫేస్బుక్ ఐడి స్టైలిష్ శ్రీలత అండ్ శ్రీలత పూదరి స్టైలిష్ శ్రీలత అండ్ పూదరి శ్రీలత 2 ఫేస్బుక్ ఐడీస్ ఉన్నాయి. సో రెండింటికి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. ఓకేనా? ఉంటాను మరి, బాయ్.